ఏంటంటే ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నాకన్నా పెద్దవాళ్ళు ఒకళ్ళు నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. పెద్దలు పూజలు 18 years. ఓకే మనోజ్, మీరు చెప్పండి పెళ్లి గురించి మీ అభిప్రాయం. కారు హార్న్ మోగిందండి. పెళ్ళి యూ షుడ్ హ్యావ్ మోర్ ఆఫ్ ఒక ఎంతో ఓపెన్గా ఫ్రెండ్షిప్గా లైక్ ఫ్రెండ్లీగా యూ షుడ్ ఫైండ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇన్ యువర్ మ్యారేజ్. అండ్ ఎనీ మ్యారేజ్ కానీ ఏది కానీ ఇట్స్ నాట్ ఇట్ ఈజీ. ఎనీ రిలేషన్ ఇస్ నాట్ ఈజీ. సో ఓన్లీ వే యూ ఫైండ్ ఇస్ హౌ ఓపెన్ అండ్ కమ్యూనికేషన్. అండ్ ఎంత కమ్యూనికేషన్ ఉంటే అంత బెటర్, ఎంత తక్కువ ఉంటే అంత డేంజర్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, కమ్యూనికేషన్ ఇస్ ద కీ అంటారు. I think so in any relationship. Any relationship. And right. Especially in a marriage, it's like, yes, it should be communicated. It's like, it's not individual anymore. Still, individuality, respect చేసుకుంటూ ఒకటి you have to respect each other's spaces and understand that. And understanding అది ఒకసారి మన ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుంటారు రాదు. దానికి ఎన్నో గొడవలు అండ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ టేక్స్ ఎ టైమ్ and it takes effort to any relation to form strongly is what I believe. మీరేమంటారు? సేమ్ అంటాను. మీ మాట నా మాట అంటాను. అంతే కదా, తిరిగి ఇంటికి వెళ్ళాలి. తిరిగి ఇంటికి వెళ్ళాలి. సో మీరు వాడే ఇమోజీస్ స్టిక్కర్స్ ఏంటి? నేను బ్రహ్మి గారిది ఎక్కువ వాడతాను బాగా. ఓ, ఎనీ ఆఫ్ బ్రహ్మానందం గారు? ఎక్కువ వాడతాను. బ్రహ్మానందం గారిది, సునీల్ అన్నది, ఓకే ఓకే, వెరిల్ కిషోర్ది. సూపర్. రోహిత్ గారు మీరు ఏమైనా వాడతారా? ఎక్కువ థమ్స్ అప్. అన్నిటికీ ఓకే అంటూ ఉంటారా మీరు? కష్టం అండి బాబు, ఎంగేజ్మెంట్ అయింది, రేపు మాపో పెళ్ళి అవుతుంది, మీకు అన్నిటికీ ఓకే అన్నారంటే దొరికిపోయారే మీరు. ఇంకా మెసేజ్ చేసిన టైం లేదండి, ఫోన్లే గంటలు. ఇప్పుడు ఫోన్లు మాట్లాడతాడా? అది చెప్పలే. ఇప్పుడు తమ్ముడు అన్నాడు ఇందాక, అది నేను చెప్తాను. ఇక్కడ కూర్చొని ఉంటామండి, సడన్ గా ఫోన్ నోరు ఇలా కదులుతూ ఉంటుంది. ఏదో మంత్రాలు చదువుకుంటున్నాడు మనసులో అనుకుంటాం. కట్ చేస్తే పెట్టుకుంటాడు. అది ఓన్లీ వాళ్ళ వుడ్బీకి మాత్రం వినిపిస్తూ ఉంటుంది. అది అంతే. అసలు నాయిస్ క్యాన్సిలేషన్ ఇతనికి ఎలాగ వచ్చేసిందో తెలియట్లేదు. చెవులకు పెట్టుకుంటారు. నేను మాట్లాడేది నాయిస్ క్యాన్సిలేషన్. నిజంగా టాలెంట్ బాబాయ్ అది. అవును, పక్కన వినపడేట్లా మాట్లాడుతారండి అని బేసిక్. అంటే ఇప్పుడు మనోజ్ మాట్లాడుతున్నాడు అనుకోండి, వినిపించేస్తుంది కదా. మనోజ్ మాట్లాడితే పక్కన క్యారవెన్ లో నుంచి ఈ క్యారవెన్ లో మనోజ్ వస్తే తెలిసిపోద్ది సెట్ లో కూడా. కరెక్ట్, ఎస్. అంటే గలగలగా ఉంటుందని. అది గలగలగా గలగలగా గలగలగా. మోస్ట్లీ 3 చెప్పాలంటే సినిమా ఎమోషన్, డ్రామా అండ్ టుగెదర్నెస్. అండ్ ఈ 3 ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్. ఒక ఫ్రెండ్షిప్ మీద, ఒక బ్రదర్హుడ్ మీద, ఏదైనా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్ ఈ మధ్యకాలంలో. సో ఐ ఫెల్ట్ నాస్టాలజిక్ ఫీలింగ్ ఇది చూసినప్పుడు. అండ్ అలాగే డైరెక్టర్ గారు దీన్ని చాలా అద్భుతంగా తీశారు, ఇంక్లూడింగ్ కెమెరామెన్, డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ ముగ్గురు కోసం కూడా చూడాలి సినిమా. వెళ్ళి వాళ్ళ కోసం కూడా చూడాలి. ఓకే, వెళ్లే ముందు జస్ట్ మీ సినిమాలోని సాంగే నేను జస్ట్ ఫోటోస్ లో చూపిస్తున్నాను. సాంగ్ ఏంటో గెస్ట్ చేయాలి. ఎనీబడి ఫాస్ట్, 10 seconds. ఫస్ట్ ఎవరు? ఒక రాజు. రాజు చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ ఉండే ఈ ముగ్గురు హీరోల్లో సినిమాలోని ఒక సాంగ్ ఇది. సాంగ్ పడాలి మన సినిమాలోనా? ఇది ఎవరు? నాగార్జున. ఆయన సినిమా టైటిల్స్ కొన్ని గుర్తు చేసుకోండి. ఇంకా మనోజ్, ఇది నీ సినిమాలోని పాట. మనోజ్, ఈయన సినిమా పేరు మన్మధుడు. కలిపేస్తే సినిమా పాట మన్మథ కింగ్, మన్మథ రాజు. నా సినిమా నేను అడిగింది, నేను ఈ సినిమాలో భైరవంలో ఏ పాట ఉందిరా అనుకుంటున్నాను. కాదు కాదు, నీ సినిమాలో అంటే మన్మథ రాజా. ఏది పాడండి? ఏ మన్మథ రాజా, మన్మథ రాజా, బెల్లం స్టాయి స్టెప్ అయ్యి. ఇది కూడా మీ ముగ్గురు సినిమాల్లో, మీరు ఇది వరకు చేసినటువంటి సినిమాల్లోని ఒక సినిమాలోని పాట. ముగ్గురులో ఈ మధ్య కూడా ట్రెండ్ లో ఉంది బాగా సాంగ్, చాలా ఎక్కువగా. సో దట్స్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇది సముద్రం, సి. నువ్వే తమ్ముడు, నీదే అది, నీకే అది. సీను
ఆ, సీను ఆ. అల్లుడు సీన్ సాంగ్ సీను సీను నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీటా పాను పాట పాడు. అంతే అంతకుండా రాదు ఐ మూలిక్ ఐ కెన్ డాన్స్. ముగ్గురు కూడా చాలా అద్భుతమైనటువంటి సింగర్స్ అని మాకు అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మేము కూడా May 30th తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూస్తాము. వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆల్ 3 of you all ఎస్పెషలీ. అండ్ అలాగే విజయ్ కనకమేట్ల గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా అంటే ఎలా ఉండబోతుంది అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఇంటెన్స్ అని తెలుసు. అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఓవరాల్. సో అలాగే జయసుధ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది కాస్ట్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద మూవీ. ఎస్, మంచి క్యాటర్ చేశారు. అవును Yeah. అవును. సంపత్ రాజు గారు, శరత్ రోజు అశ్వ, చాలా big మన cast. రజనీకాంత్ గారు. సారీ చెప్పేసా నా క్యామియో. అవునా? యా భైరవంలో రజనీకాంత్ గారా? అవును. ఉన్నాడు రజనీకాంత్ ఉన్నాడు అనమాట. అదే సినిమా మేము తమ్ముడు సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటాడు, వెనకాల థియేటర్ ఉంటుంది, అక్కడ ఆయన పోస్టర్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీచరణ్ గారు. ఇంత ఓపిక్గా కాదండి, శ్రీకాంత్ గారు పాట పాడాలి. పాడతానన్నారు. అవును. పాడరా ఒక పాట. Please. పాడు పాడు గజల. వైండ్ అప్. ఒక లవ్ సాంగ్ పాడు. కలగోడిగా పెట్టుకోమంది పాట పాడమని. అది పెట్టేస్తే మళ్ళీ వేరే ట్రైన్లో సాంగ్ వచ్చేది మళ్ళీ. దీంట్లోని చాలా త్వరగా పాడవా, ఇంటికి వెళ్ళాలి. లాలు దరవా దర దర పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి పాపాంది రోయ్, మేడ మీద బట్టలా రేసింది రోయ్. నన్ను మనోజ్ని వదిలేసి అలా పోగి. అమ్మయ్యా. పాడనా పాడనా. రెడీ సార్. ఓకే. రెడీ 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 1 2 3. మన సినిమాలో అదే ఎవరో చెప్పినా మామూలుగా పాడమా. చెప్పేసి పాడు. ఓకే, పాడి ఇది చెప్పేసి. గజపతి వర్మ థీమ్ సాంగ్. రాజా రాజా రాజసమ్మురా, రాజీ లేని సాహసమ్మురా, మాటే అంటే శాసనమ్మురా, ముసుగే వేసిన మనిషే వీడు, వాడు వీడు తేడలేదురా, తేడా చేస్తే తాట తీయడా, పోటీ లేని పోటుగాడురా, భయముకు బెదరని బలమున్నోడు మీ తిప్పినాడు రో, చూపే చాలు చాలు రో, కోపం వీడి సత్తురో, అసలోటమి ఎరుగడా. ఓ కొడుకు వచ్చాడు వెళ్ళిపోయాడు. సడన్ గా ఇంకో మనిషి వెళ్ళిపోయాడు మనోళ్ళకి. ఓ ఇలా పాడడానికి ఇంతసేపు సైలెంట్ గా ఉన్నావు. కానీ గజపతి గారు మీ సాంగ్ అదిరిపోయిందండి అసలు. అలాంగ్ విత్ ద పర్ఫార్మెన్సెస్ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది థియేటర్లో చూద్దాము ఆన్ May 30th. సో తప్పకుండా వెళ్ళి భైరవం సినిమాని చూద్దాము. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే, అయ్యో భలే వాళ్ళే సాయి గారు, మీ ముగ్గురికి ఎస్పెషల్లీ ఏంటంటే మా ఆడియన్స్ వైపు నుంచి కూడా మరీ ఇంత గ్యాప్ తీసుకోకుండా మీరు ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలి అని. గ్యాప్ కాదు లేదా, బ్యాక్ టు బ్యాకేనా? ఓకే, రోహిత్ గారు మీ నోట కూడా ఒకసారి చెప్తే మీరు. లేదు, ఐ హావ్ అనదర్ రిలీజ్ అండి ఇమిడియట్లీ. ఇంకా 3 ఉన్నాయండి. నా ఎవరి 2 నెలలకు వస్తుంది. ఈ ఇయర్ అంతా మందే. అయితే అంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ.